టైం చాలా తక్కువ ఉంది. వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాడి ప్రతి డీలింగ్ మనకు తెలిసి తీరాలి. That was a great ride. Thanks for dropping me. मेरा नंबर ले लो. Okay. It's 988 511 Huh? 111. Okay. Text me. Okay. Okay? Thank you. All right. Bye. चलो. Good night. Good night. డైలీ ఇదే టైం నంబర్ తీసుకున్నా. ఖచ్చితంగా ఈరోజు మెసేజ్ చేస్తాడు. ఓ 2 రోజుల్లో ఇన్ఫర్మేషన్ లాగేయచ్చు. యు నో వాట్, ఇది నువ్వు కాదు. ఈ ముసుగు వెనక ఒక అమేజింగ్ అమ్మాయి దాగుంది, మీరా. అది నీతో ఉన్న కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది. బట్ టెల్ మీ వన్ థింగ్, అవన్నీ దాచిపెట్టి ఇలాంటి లైఫ్ ఎందుకు? ఇదంతా నచ్చే చేస్తున్నావా? యా, నచ్చి చేస్తున్నా. ఇందులో తప్పేంటి? నా లైఫ్ అలాంటిది, అందులో నేను ఫేస్ చేసిన విషయాలు అలాంటివి. అది నీకు చెప్పిన అర్థం కాదు. హోమ్లోంచి బయటికి వచ్చి సొంతంగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ సమాజంలో చాలామంది నన్ను తప్పుగా చూశారు, తప్పుడు పనులకు పిలిచారు. కుక్కతోకెప్పుడు వంకరే కదా. వీళ్ళ బుద్ధి అలాంటిదే కాబట్టి వీళ్ళతోనే ఆడుకుని సర్వైవ్ అవ్వాలనుకున్నాను. ఈ ఎదవలందరినీ ఎదవల్ని చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ సాటిస్ఫాక్షనే వేరు, గిల్టీగా అసలు ఉండదు. ఈ సూరజ్నే తీసుకో, పెళ్ళైందిగా, ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాముందిగా, మరి నా మీదెందుకు ఇలా ఆశపడాలి? తప్పే కదా. అందుకే నేను ఫిక్స్ అయ్యాను, వాడిని మోసం చేయడమే వాడికి బెస్ట్ పనిష్మెంట్. రేపు మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళి నీకు ప్యాంట్ కొందాం. వద్దా, ఢిల్లీ చల్లగా ఉంటుంది కదా అని. ఏమంటాడు రా సూరజ్ మేత? పనికొచ్చేది ఏదీ లేదు. వాడికి టెక్స్ట్ చేయి, లీడ్ ఏమైనా దొరకచ్చేమో చూద్దాం. రే బావా, ఇడేంద్రా పులిహోర ఇట్ట కలుపుతున్నాడు? పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి దొరకలేదు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాడి డీలింగ్స్ ఏంటి, ఎంత డబ్బు దాచిపెట్టాడు, ఎక్కడ దాచిపెట్టాడు, ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి. వాడి మీద మనం అన్ని వైపులా కన్నేసి ఉంచుతాం. ఈ రికార్డు నీ చేతికి పెట్టుకో. చూసే వాళ్ళకి ఇదొక బ్రేస్లెట్ మాత్రం. వాడితో ఉన్న ప్రతి క్షణం ఇది ఆన్లోనే ఉండాలి. వాడు మాట్లాడే ప్రతి మాట మనకు తెలియాలి. నీతో మాత్రమే కాదు మధు, ప్రతిదీ, ఇంక్లూడింగ్ ఫోన్ కాల్. అవును, ఆ రోజు రెస్టారెంట్లో మాల్దీవ్స్ ఆఫర్ లెటర్ అని చెప్పావు కదా, అదంతా నిజమా? చిచి, అన్ని బిస్కెట్లే. బిస్కెట్లేంది మే? అలా చెప్పినందువల్లే కదా గోవా ప్లాన్ వేశారు. లేదంటే లవ్ అవుటింగ్ అని పులిహోర కలుపుతూ కూర్చునేవాళ్ళు. అప్పుడు మా పని కష్టం అవుతుంది కదా. సూపర్. మరి మీ నాయన గ్యాంబ్లింగ్, పెళ్లి కథలు చెప్పావుగా? అరే హౌలే, అన్ని అబద్ధాలేరా. నా అనేవాళ్లు నాకెవ్వరూ లేరు. నేను మధు చిన్నప్పటి నుంచి ఒకే ఆర్ఫనేజ్ లో కలిసి పెరిగాం. ఏంటి ఫీల్ అవుతున్నావా? మీలాంటి అందమైన అమ్మాయిలు ఆర్ఫనేజ్ లో ఉంటారని తెలుసుంటే నేను చిన్నప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోయేవాడిని. మిస్ అయిపోయాను.
ఎంత డబ్బుల కోసం మోసం చేసినా కూడా నేను నీకు బాగా గుర్తొచ్చుంటాను కదా. నో సర్లే, బాగా కాకపోయినా బై మిస్టేక్ అయినా గుర్తొచ్చుంటాను కదా. నో ఇంత కూడా నో. సర్లే, చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. ఏం చేస్తే ఇది పడుతుందబ్బా? లెట్స్ థింక్. ఏంటి? ఏం లేదు, 2 రోజులుగా సూరజ్ వైఫ్ని ఫాలో చేస్తున్నాను కదా, తను ఎలా ట్రాప్ చేయాలని ఆలోచిస్తున్నాను. అది ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను. హాయ్ హాయ్. Like the chocolate? యా. It's white chocolate, you know. Oh. Like really special. All the way from Switzerland. Just for you. థ్యాంక్ యూ. సార్ ఫోన్. Hallo. Hol mir die Sendungsoffer. Ich brauche es dringend. Wo zum Teufel bist du denn? Sie haben Swiss Wochen, das Reiter zu banken. Oder Sie sind dort. Bei diesem Geschossen sind Sie Spion involved. Und Sie müssen Wurzeln sehen. ఏం లాంగ్వేజ్ బావా అది? వీడు వాడు అసలేం మాట్లాడుకోలేదా? వచ్చాడు, మొబైల్ ఇచ్చాడు, వీడు మాట్లాడాడు, వాడు తీసుకెళ్ళిపోయాడు. నువ్వేం అడగలేదా? ఏదో బిజినెస్ కాల్ అని చెప్పాడు. ఫస్ట్ అది ఏ లాంగ్వేజో కనిపెట్టండి. వాడు ఏం మాట్లాడాడో తెలిస్తే కనీసం మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఆల్బేనియన్. వాడు ఏం మాట్లాడాడో ఇప్పుడు తెలిసిపోద్ది. సూపర్ బావ. ఎస్, ఒక బిజినెస్ డీల్ కోసం ₹1,00,00,000 క్యాష్ వాడింట్లో దాచిపెట్టించాడు. కమింగ్ 4th కి ట్రాన్సాక్షన్ పెట్టుకుందామంటున్నాడు. మనకు అప్పటిదాకే టైం ఉంది. దాని తర్వాత డబ్బు వాడింట్లో ఉండదు. మనం ఈ లోపే కొట్టేయాలి. కానీ మనకు 3 రోజులే ఉందిగా. వాడి ఇంటి కాంపౌండ్ వాళ్ళు కూడా మనం దాటలేము. ఇంక ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందంటావా? చేయగలం. ఇది చూడు, మీరా మధు. సూరజ్ నేను డ్రాప్ చేసేటప్పుడు ఈ ఫోన్ అతని కార్లో వదిలేసి వచ్చాను. ఫోన్లో ఉండే స్పై క్యామ్ యాప్ సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేస్తుంది. కెమెరా రికార్డ్ అవుతున్నట్టు ఎవరూ కనిపెట్టలేరు. ఇట్స్ హిడెన్ అప్లికేషన్. కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లో వీడియో ఆడియో రికార్డ్ అవుతూనే ఉంటుంది. క్యాజువల్ గా మర్చిపోయినట్టు అతని కార్ డాష్ బోర్డ్ లో వదిలేసి వచ్చి మిగతాదంతా నేను చూసుకుంటాను. I'll see you later then. Huh? ఓకే, బాయ్. Bye. సీ యూ. चुरा लिया है तुमने जो दिल को नजर चुरा लिया है तुमने जो दिल को 20 మెగాపిక్సెల్ కెమెరా నా నీ టీవీలో. ఇప్పుడు నంబర్ కాల్ చే. Hello? हेलो. कौन? मैंने मेरा फोन कहीं छोड़ दिया. Hey, Ishita. सूरज जी, Hey, आपका फोन है क्या? मैंने मेरा फोन आपकी कार में छोड़ दिया क्या? थैंक गॉड. कल मैं फोन ले लूंगी. ओके. हाँ, कोई बात नहीं, कोई बात नहीं. ओके सूरज जी. All right, good night. सी यू टुमारो. बाय. Bye.
ఈ టైంలో ఎవడ్రా? బావా మధు మీద డౌట్ పడుతున్నావా? Disgusting. क्या Credit card, sir. You can swipe it anywhere without money, sir. Go अरे cashless, sir. नहीं चाहिए बॉस क्रेडिट कार्ड ఓ ఆ పక్క ఉన్నాడా? జస్ట్ మిస్. లాకర్ పిన్ నెంబర్ చూస్తుంటే మ్యాటర్ ఓవర్. ఛా మనం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. చల్, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు. కానీ లాకర్ పిన్ నెంబర్ తెలియలేదుగా. దొరుకుతుందిలే. కెమెరా ఆఫ్ చేయరా. డార్లింగ్ ఈ కప్లో మూతెట్టామండి, చాలా చేదుగా ఉంది. ఏ పోరా. పోతాం. థ్యాంక్ యూ. తీసుకో బావ. इस धंधे में हम टॉप 5 पोजीशन में हैं ये बात బావా ఫోన్లోనే సబ్ టైటిల్ సెటప్ ఏమన్నట్టు సెట్ చేయాల్సింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు బావ. हम प्योरेस्ट फॉर्म ऑफ कोकेन से डील करते हैं और तुम ఏం బతుకు బావా వీళ్ళది, పిచ్చ బోరింగ్ గా ఉంది. ఛే, मुझे ब्लैकमेल करने की कोशिश कर रहे थे. याद रखो गधे, इस धंधे में मैं राजा हूं. क्या हुआ साहब? ए, लेकर जा इसको, बॉडी दफना दो कहीं पे. ఏంది బావా పిట్టను కాల్చినట్టు కాల్చేశాడు. ఫీల్డ్ వర్క్ కరెక్ట్ గా చేశారు లేదా? వాడు బిజినెస్ మ్యాన్ అన్నారు, వాడేమో బుల్లెట్ల మీద బుల్లెట్లు దించుతా ఉన్నాడు. ఎవడు అసలు ఆడు? డ్రగ్ డీలర్. డ్రగ్ డీలరా? నిజంగా ఇలాంటి ఓడని తెలీదు, అయినా ఎలా కనిపెట్టగలం చెప్పు. ఆ డీల్ కోసం దాచుకున్న డబ్బునే మనం కొట్టేయబోతున్నాం. ఏమన్నావురా? ఎందుకు వచ్చిన మధ్యస్థం ఇది? వాడు మనుషుల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నాడు. పోన్లే ఎప్పుడైనా తెలిసింది. దీన్ని ఇక్కడితో ఆపేద్దాం సిద్ధు. అవును ఆపేద్దాం, కానీ మన పనే అక్క. బావా ఓ డ్రగ్ డీలర్ మనుషుల్ని చంపేస్తున్నాడు, వాడి దగ్గర డబ్బులు కొట్టాను సీన్ మనకు లేదు బావా. హీస్ రైట్. మన సేఫ్టీయే మనకి ముఖ్యం. లెట్స్ క్విట్ దిస్ రైట్ నౌ. వేరే ఎవరినన్నా ట్రై చేసి చూద్దాం. యాక్చువల్లీ ఉన్న డబ్బుతోనే ఏదైనా ప్లాన్ చేయొచ్చు. మన దగ్గర అంత డబ్బు లేదు, ఫ్రెష్గా స్టార్ట్ చేసేంత టైము లేదు. సూరజే మార్క్. వాడు వద్దురా సామే. కానీ అమౌంట్ పెద్దదే కదా. ఏంటి పెద్ద అమౌంట్? ₹1,00,00,000 కదా. 5గురిని చూసుకొని 20 వేసేద్దాం. 1 కోటి, కానీ 1 కోటి USD 10 మిలియన్. ఎంతైతే మనకి 1 కోటి USD. చిన్నప్పుడు లెక్కలు 66 కోట్లు. వాట్? అంత అమౌంటా? ఆ రోజు సూరజ్ ఫోన్ కాల్ని డీకోడ్ చేసిన తర్వాత తెలిసింది వాడి దగ్గర అమౌంట్ చాలా ఎక్కువ ఉందని. ఆ రోజు చెప్తే మీరు పానిక్ అవుతారని చెప్పలేదు. ఏదో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అనుకున్నా కానీ డ్రగ్ డీలర్ అనుకోలేదు. ఇప్పుడైనా తెలిసింది కదా, వదిలే. కోట్ల కోసం చూసుకుంటే ప్రాణాలే పోతాయి. అవసరం ఆసిద్. యాక్చువల్లీ రిస్క్ కాదు, నిజానికి ఇప్పుడే మనం సేఫ్. ఇది వాడి ఇల్లీగల్ డ్రగ్ డీలింగ్ కోసం దాచుకున్న నల్ల డబ్బు. ఒఫిషియల్ గా వాడు మనల్ని ఏం చేయలేడు. ప్రాపర్ గా ప్లాన్ చేస్తే ఎంతైనా కొట్టేయచ్చు, ఎవరి దగ్గరైనా కొట్టేయచ్చు. నా ప్లాన్ పక్కాగా ఉంది. సో ధైర్యంగా ప్రొసీడ్ అవుదామా? అవుదాం బావా. 66 కోట్లు వస్తున్నప్పుడు వాడు ఎవడైతే మనకి అయితే అదిరేపల్లి లేదంటే మదనపల్లి. భయంగానే ఉంది, కానీ మిమ్మల్ని నమ్ముతున్నాం. సూరజ్ ఇంట్లోకి వెళ్ళాలంటే మనకు వాడి కార్ కావాలి. కార్ కి హ్యాక్ చేసి కార్ లేపేద్దాం. గరాజ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక షట్టర్ ఉంది, దాన్ని మనం బైపాస్ అది జుజిపి మ్యాటర్ బావా. నైట్ చెక్ చేశాను. కార్ కి షట్టర్ కి మధ్య ఒక చిన్న సెన్సార్ ఆపరేషన్ మాత్రమే. కార్ వెళ్ళి ఆపగానే ఆటోమేటిక్ గా షట్టర్ తెరుచుకుంటుంది. నువ్వు కేక బావా. చిత్తూరులో కూడా అదే అనుకున్నారు బావా. సూపర్. అతని పర్సనల్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వాలంటే అతని ఫింగర్ ప్రింట్ కావాలి. లాకర్ ఓపెన్ అవ్వాలంటే సీక్రెట్ పిన్ కావాలి. ఈ 2 దొరికితే చాలు, పని ఈజీ అయిపోద్ది. అదెలా? ఆశలేని మనిషిలేదోయ్, శ్వాస కూడా నిజము కాదోయ్.
ఫింగర్ ప్రింట్ రెడీ. ఇది సూరజ్ ఇంట్లో ఉన్న లాకర్ కి ఎగ్జాక్ట్ మోడల్. ఈ సౌండ్స్ అన్ని వినడానికి ఒకేలా ఉన్నా షార్ప్ గా గమనిస్తే ఒక్కొక్క కీకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లిసన్. ఇది ఇందులో మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న మొబైల్లో కూడా అంతే. డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ. ఆ సూరజ్ గార్డెన్ లాకర్ ఓపెన్ చేస్తుండగా మనం ఫోన్లో రికార్డ్ చేసాం, గుర్తుందా? ఆ వీడియో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన కీస్ ఆడియో ప్యాటర్న్ ఇది. ఒక్కో కీది ఒక్కో యూనిక్ ప్యాటర్న్. ఇప్పుడు లాకర్లో ఉన్న ఒక్కొక్క కీని ప్రెస్ చేసి ఆ సౌండ్ ని రికార్డ్ చేద్దాం. వీ విల్ గెట్ 10 డిఫరెంట్ ప్యాటర్న్స్. దాంతో మన దగ్గర ఉన్న 4 ప్యాటర్న్స్ ని మ్యాచ్ చేద్దాం. వీ విల్ గెట్ ద పిన్ నంబర్ 0 1 7 3. ఎస్, పిన్ నెంబర్ దొరికేసింది. నెక్స్ట్. మనం డబ్బులు కొట్టేసిన ఫ్యూ అవర్స్ లో మనం ఈ సిటీ వదిలి ఎస్కేప్ అయిపోవాలి. ఆల్ ఆఫ్ అ సడన్ కనిపించకుండా పోతే దొరికిపోతాం. అందుకే గుజరాత్ కి షిఫ్ట్ అవుతున్నామని చెప్పి ఇల్లు వెకేట్ చేశాం. ఇకపై హోటల్ నుండే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. నువ్వు చెప్పినట్టే సూరజ్తో మీటింగ్ ఫిక్స్ చేశాను. హయాత్లో మార్నింగ్ 10కి పికప్ చేసుకుంటాడు. ఒక 2 hours స్పెండ్ చేయొచ్చు. దట్స్ పర్ఫెక్ట్. వర్ష, నీ ప్లాన్ చెప్పు. సూరజ్ వైఫ్ ని షాపింగ్ కి తీసుకెళ్తున్నా. ఎక్సలెంట్. ఇవన్నీ కాదు బావా, ఇంట్లోకి ఎలా వెళ్తున్నాం? వాడి కార్లోనే. సూరజ్ ముందు హోటల్లో కార్ పార్క్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న డివైస్ పెట్టుకుని కార్ లేపేద్దాం. సూపర్ బావ. అక్కడ నుండి స్ట్రేట్ గా వాడింటికి వెళ్దాం. మన దగ్గర ఉన్న డివైస్ యూస్ చేసుకుని కార్ లేపేద్దాం. సెక్యూరిటీ గార్డ్స్ కార్ చూడగానే గేట్స్ ఓపెన్ చేస్తారు. కార్కి టింటెడ్ గ్లాస్ ఉంటుంది కాబట్టి లోపల ఎవరున్నారో తెలియదు. ఆ గేట్ దాటగానే గరాజ్ షట్టర్స్ వస్తాయి. కార్లో ఉన్న సెన్సార్ వల్ల గరాజ్ డోర్ ఓపెన్ అవుతుంది. కరెక్ట్. గరాజ్ లో కార్ పార్క్ చేసి డైరెక్ట్ గా సూరజ్ రూమ్ లోకి వెళ్దాం. దానికి ఫింగర్ ప్రింట్ రెడీ. అక్కడ ఉన్నవాడి లాకర్ లో పిన్ నంబర్ కరెక్ట్ గా ఎంటర్ 0 చేయాలి. 1 7 3. నువ్వు జీనియస్ బావా. క్యాష్ తీసుకోగానే అక్కడ నుండి బయలుదేరేటప్పుడు మీ ఇద్దరికి మెసేజ్ చేస్తాను. ఇమ్మీడియట్ గా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోండి. కార్ ని హైట్ లో పార్క్ చేసిన తర్వాత మళ్ళీ మనం హోటల్కి వస్తాం. క్యాష్ మూట కట్టుకుని చెక్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్? టుమారో ఇస్ అ బిగ్ డే. అందరూ వెళ్ళి హ్యాపీగా పడుకోండి.